నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 25 ఆదివారం సాయంత్రం ఈరోజు వీడియో ఇస్తున్నా 7 గంటలకు. న్యూస్ ఛానళ్ళల్లో మనుషులు రోజు రోజుకు ఎంత జిగజారిపోతుర్రో, కళ్ళకు గట్టినట్టు దొరుకుతురు. మరి ఇంత ఘోరమా? ఒక మనిషి దక్కలేదని ఏకంగా అతడు ఎవరినైతే పెళ్లి చేసుకున్నాడో ఆమెకు HIV ఇంజెక్షన్ ఇచ్చిన మహానుభావురాలు దొరికి. ఆడోళ్ళకి ఏం రోగాలు వస్తున్నాయో అర్థమైతే. ప్రతి ఒక్క మనిషి తన జీవిత కాలంలో యుక్త వయసులో ఎవరినో ఒకళ్ళను ఖచ్చితంగా ఇష్టపడతాడు. సరే, మన కిస్మత్లో లేదులే, మనకు దేవుడు వాళ్ళతోటి అంతవరకే పరిచయాన్ని ఉంచిండు, మనకు ఎవరితో రాసి పెట్టుందో వాళ్ళతోటే మనకు మ్యారేజ్ అవుతుంది. మన సంసార బంధంలో మనం బిజీ అయిపోతాం. ఒక స్వీట్ మెమరీ లాగా ఉంచుకోవాలి, కానీ వాళ్ళు వాళ్ళన్న పెళ్ళి చేసుకుంటే వాళ్ళ నాశనం మాత్రం కోరుకోవద్దు. ఒకవేళ మనం అట్లాంటి మెంటాలిటీ పెట్టుకొని ఉంటే దేవుడు అది మనకు రివర్స్ చేస్తాడు తప్ప అవతల వాళ్ళని మాత్రం ఎలాంటి చీమ కూడా గుట్టకుండా వాళ్ళని కాపాడుకొస్తాడు. ఎందుకంటే నిజాయితీగా ప్రేమించిన వ్యక్తి మగ కానీ ఆడ కానీ, అతడు ప్రేమించిన అమ్మాయి కానీ ఆమె ప్రేమించిన అబ్బాయి కానీ ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు అని ప్రేమకు అర్థం. అంతే తప్ప నేను నిన్ను ప్రేమించిన, నువ్వు నన్ను మోసం చేసినావు, నువ్వు మంచిగా బతుకుతున్నావు, నేను మంచిగా బతుకుతలేను అని వాళ్ళ మీద కక్ష పెట్టుకొని ఏదన్నా మనం వాళ్ళని నష్టం చేయాలనుకుంటే మాత్రం అది మనకు, మన పిల్లలకు కూడా మంచిది. ప్రతి ఒక్క మనిషి తన జీవిత కాలంలో ఎక్కడనో ఒక జాగాలో వాళ్ళని ఒకళ్ళని ఇష్టపడతాడు. వాళ్ళకు రాతలు ఉండదు, కానీ మనుషులు ఎప్పటికి ఉండవచ్చు. శ్రీకృష్ణుడు లాంటి వాడే రాధని అంత ఇష్టపడితే పెళ్ళి మాత్రం వేరేటోళ్ళని చేసుకున్నాం. మన మనసులో మనం ఎంత, ఎప్పుడన్నా వాళ్ళు మనకి ఎక్కడన్నా ఏదైనా సందర్భంలో కలబడ్డప్పుడు ఆ అమ్మాయి మనల్ని చూసినా, మనం ఆ అమ్మాయిని చూసినా, మన లోపల ఏం భావం కలగాలంటే ఒక ఇష్టపడ్డ వ్యక్తి మనకు దూరం ఉన్నా కానీ సుఖంగా సంతోషంగా ఉంటుందిలే, మనం ప్రేమించిన అమ్మాయిని మనకంటే మంచిగా చూసుకునే హస్బెండ్ దొరికిండు, మనం ప్రేమించిన అబ్బాయిని మనకంటే మంచిగా చూసుకునే భార్య దొరికిందని మనం సంతోషపడి వాళ్ళను దూరంకి వెళ్ళి చూసి మన ప్రేమ విఫలమైన ఆమె సుఖపడుతుంది అని సంతోషపడాలి. అంతేగాని వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటుర్రు అని వాళ్ళకు HIV ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళ ప్రేమను ఆమె మీద మనం పగ తీసుకుంటే రేపు అతనికి మన గురించి తెలిసినప్పుడు నేను ప్రేమించిన వ్యక్తికి నీ మీద ఏం ప్రేమ ఉంటుంది? ప్రేమ కంటే ఎక్కువ ద్వేషం మొదలవుతుంది. నేను గిసంటి దాన్న ఇష్టపడ్డది అని అవతల వ్యక్తి దీన్ని అసహించుకుంటాడు. గంతే తప్ప వాళ్ళ భార్య భూమి మీద లేకుండా చేస్తే నీకు అతడు నీ లైఫ్లోకి అతడు అనుకున్నాడు మాత్రం మూర్ఖత్వం. అది అయిపోయింది. ఆ స్టేజ్ మనం దాటిపోయినాం. మనం ప్రేమించినాం, వాళ్ళు మనల్ని ప్రేమించారు, వాళ్ళ కుటుంబ సభ్యులకు మనం నచ్చలే, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు మన గురించి బ్యాడ్గా చెప్పుండొచ్చు, ఏదో కారణాల వల్ల విడిపోయారు. సరే, ఆ విడిపోగానే నీ జీవితం అక్కడనే ఆగిపోలేదు కదా. నీకు మంచి భర్త దొరికిండు, అతనికి మంచి భార్య దొరికింది, ఎవరో బతుకులాలు బతుకురు అట్లనే. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, అనుకోకుండా ఏదో ఒక సందర్భంగా కలుసుకున్నారు. అప్పుడు ఏం చేయాలి? బాగున్నారా అంటే బాగున్నా, ఎట్లుంది లైఫ్, మంచిగా ఉందా, మీ ఆయన ఏం చేస్తాడు, మీ ఆవిడ ఏం చేస్తుంది, వీటి గురించి మాట్లాడాలి. వీలైతే పాత మనిషి కాబట్టి ప్రేమగా పలకరించుర్రి. ఒకవేళ మీకు ఆమె మీద ద్వేషం ఉంది, అతని మీద మీకు ద్వేషం ఉందంటే చూసినప్పుడు కూడా కోపంగా చూడి వదిలేయరు. గంతే తప్ప నేను ఇష్టపడ్డ వ్యక్తి సుఖపడుతుండు, నన్ను వదిలేసి దేనితోటో మంచిగా సంతోషంగా ఉన్నాడని కక్ష పెంచుకొని ఆమెను మీరేమైనా చేస్తా అంటే దీనికంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు. టెక్నాలజీ ఎంత ఫాస్ట్ ఉందంటే
ఇన్ని జరుగుతున్నా కానీ ఆడవాళ్ళకి బుద్ధి మాత్రం అత్తలేదు. మొన్న మహానుభావురాలు దుగ్గిరాల, గుంటూరు జిల్లా దుగ్గిరాల దగ్గర ఏదో విలేజ్, తెనాలి పక్కకు ఉంటుంది దుగ్గిరాల. రాత్రి భర్తను చంపి తెల్లందాకా పోర్న వీడియోలు చూసుకుంటూ కూర్చుందట. నీకు 2 చేతులు జోడించి దండం పెట్టాలమ్మ. ఎక్కడ సతీ సాగమనం, ఎక్కడ కలియుగం, ఎక్కడికి వెళ్ళి ఎక్కడి దాకా వచ్చిన చూడరు. భర్తలు భయపడే రోజులు స్టార్ట్ అయినాయి. మనిషి, ఒక మొగోడు తన జీవితకాలం మొత్తం పెళ్ళయిందంటే కుటుంబం తప్ప వేరే ఆలోచనతోటే బతకడు. నిజమైన మనిషి అంటే వానికి ఇంకా ఆవార తిరిగే బాడుకోవాల గురించి ఎప్పుడు కూడా వేస్ట్. ఎందుకంటే వానికి పొద్దుగా లేవగానే ఎవడు తాగిపిస్తాడా, ఎవడు తినిపిస్తాడా, ఎవరికి లింకులు పెట్టి మనం ఈ పూట గడ్డెక్కాలా, పిల్లలు ఉంటారు, కుటుంబం ఉంటుంది, అందరిని వదిలేసి ఒకటే టార్గెట్, ఈరోజు ఎవరిని ముంచాలి, ఎవరికి ఏదైనా పుల్ల పెట్టి మనం ఎట్లా ఈరోజు ఈ పూటకు మనం వానికి టెండర్ వేయాలని బతికేటోళ్ళు ఉంటారు. వాళ్ళ కుటుంబం కానీ ఇవన్నీ ఏముండే మళ్ళీ మార్కెట్లో తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతారు. ఇసొంటి వాళ్ళ గురించి అయితే మనం మాట్లాడుకున్న వేస్ట్. కానీ నిజంగా ఫ్యామిలీ వాల్యూస్ తెలిసినోడు, కుటుంబం అంటే ఏందో తెలిసినోడు మాత్రం పొద్దున లేచి మళ్ళీ ఇంటికి పోయేదాకా వాని ప్రపంచం అంతా పిల్లలు, భార్య, రేపేంటిది, మిడిల్ క్లాస్ నుంచి కింది స్థాయిలో ఆలోచించే ఆలోచన విధానం. అట్లాంటి ఆలోచనగా బతికే భర్తలను మీరు ఎవరినో ఇష్టపడి, లేకపోతే మీకు భర్త కొంచెం దూరంగా కాగానే మీ కామ కోరికలు తీర్చుకోవడానికి ఎవరికో మీరు అట్రాక్ట్ అయ్యి అనవసరంగా పాపం వాళ్ళ ఉసురు మాత్రం తీస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఈ కొన్ని రోజులే సంతోషంగా ఉంటారు, కానీ లైఫ్ టైం నరకం ఉంటుంది. అది మీకు అది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? మీకు 50 దాటిన తర్వాత మీకు స్టార్ట్ అవుతుంది మీరు చేసిన తప్పేందో. నాకు తెలిసి మా అమ్మ వయసు ఉన్నోళ్ళు, ఇప్పుడున్న జనరేషన్లో భార్యాభర్తలు ఎట్లుంటారు తెలుసా? భార్య ఏం కోరుకుంటుంది అంటే రోజు పొద్దున్న దేవునికి దండం పెట్టుకోగా, నా భర్త నేను ఉండంగా ఆయనకేమన్నా అయితే అది నా చేతుల మీద జరగాలి, ఆయనకేం కావద్దు, ఒకవేళ ఆయనకైనా ప్రాబ్లం వస్తే నేను సుమంగిలో పోయేటట్టు చూడు స్వామి అని మొక్కుతుంది. కానీ ఏ భర్త కూడా నా భార్య సుమంగలిగా పోవాలని మాత్రం మొక్కడు. మనం ఎప్పుడైనా దేవుని మొగోడు మొక్కుతాడు, 60-70 ఏళ్ళు వచ్చినాడు, ఏం మొక్కుతాడు? అయ్యా నా కొడుకులు, నా మనవరాలు మంచిగా ఉండాలని మొక్కుతాడు. కానీ నా భార్య ఆరోగ్యంగా ఉండాలి, నా భార్య నేను బతుకుండగానే చచ్చిపోవాలని మాత్రం మొక్కు. కానీ భార్య ఏం కోరుకుంటుంది అంటే నేను సుమంగలిగా పోవాలని కోరుకుంటుంది. అసొంటి దేశం, అసొంటి ధర్మం మనది. మీరు అన్ని దిక్కుమల్లే సీరియల్ చూసి ప్రామిస్ చెప్తున్నా సార్, ఒక్కొక్క సీరియల్లో ఒక్కొక్కరికి ముగ్గురు పిల్లలను పెట్టి సీరియల్ తీస్తారు. అసొంటి సీరియల్ కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని కళ్ళు గిలిపరియకుండా చూస్తారు. అడ్వర్టైజ్మెంట్ వస్తే బాధపడతారు. ఆ సీరియల్ని కొన్ని సంవత్సరాలు సాగదీస్తారు. వాటిలో ఉంది పరిస్థితి. మనం సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినట్టు? రోజొక్క న్యూస్ చూస్తున్నాం. మొన్న అది గుంటూరు ఇష్యూ, దుగ్గిరాల ఇష్యూ జరిగి 3 రోజులు కూడా కాలే. నిన్న ఒక మహిళ మహానుభావురాలు స్కూటీతోటి గుద్ది, ఆమెకు డాక్టర్ అట, ఆమె మళ్ళీ ఈమె HIV ఏదో ఇంజెక్షన్ ఇచ్చింది దొరసాని. అమ్మ ఆమె చచ్చిపోతుంది. ఆయన గిట్ట నిన్ను పెళ్ళి చేసుకుంటాడు, ఇంకో ఆమెను చేసుకుంటాడు. నువ్వు ఏడుకోతావు, నువ్వు జైలుకోతావు, నీ మీద ప్రేమ పుడుతుందా? నేను వాళ్ళని ఇష్టపడ్డాను, దూరంకి వెళ్ళి చూసి సంతోషపడతా. అబ్బా నేను ఇష్టపడ్డ అమ్మాయి మంచిగా బతుకుతుంది సంతోషంగా. సరే ఆమె కష్టాలలో ఉందనుకో, లోపల గిల్టీగా ఫీల్ అవుతా, అయ్యో పాపం. అది ప్రేమ. గంతే తప్ప వాళ్ళని నాశనం చేసి మనం బాగుపడాలనుకుంటే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. అందుకే గుడికోతే మనం మొక్కుతాం కదా, మన పక్కపొన్న కూడా మనతోటి వాళ్ళని మొక్కితే భగవంతుని ఏమనగాలి తెలుసా? నా పక్కపొన్న ఆయన కోరిక నెరవేరుస్తామని కోరుకోవాలన్నట. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆడ నాశనం కావాలి స్వామి, నేను బాగుపడాలని కోరుకుంటాం.
ఆడు బాగుపడితే ఎప్పుడైనా ఒకళ్ళకన్నా ఉపయోగపడతాడు స్వామి అని కోరుకోం మనం. ఆ నాశనం కావాలని నేను బాగుపడతా అని కోరుకుంటాం. సంధ్యవేళలో చెప్తున్నా వీడియో ఇది 7 గంటలకు తీస్తున్నా. ఎంతసేపు ఒకరిని మనం అది కోరుకుంటే మనకేం డెవలప్మెంట్ ఉంటుంది? ఆడవాళ్ళు రోజు రోజుకు బాగా అదైపోతారు. ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుంది. న్యూస్లో అవి సీసీ ఫుటేజ్ కూడా చూస్తే భయమైంది. మాకు ఇంత ఘోరమా అని. ఆయన కుటుంబం మొత్తం బర్బాద్ అవుడాయన. ఇక మీరు ఎంత డేంజర్గా మీ క్రిమినల్ మైండ్, ఒక దొంగ క్రిమినల్గా యాక్టివేషన్ ఉన్నోడు కూడా ఇట్లాంటి ఆలోచన రాదు వానికి, మీకున్న అంత నాలెడ్జ్. ఇంకెన్ని చూడాల్సి వస్తుంది నిజంగా. అది చూస్తేనే జల్లుమన్నది, దెబ్బకు తలనొప్పి వీకింది. అందుకే రాంగ్గా వీడియో చేసిన. ఏమన్నా మిస్టేక్ మాట్లాడితే సారీ సార్. మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.